అన్న నమస్తే అన్న. ఏంటి మరి ఈ రోజున లోకేష్ గారి పనితీరు ఏంటి, ఎలా ఉంది అసలు? బ్రహ్మాండంగా ఉంది. అలాంటి రాజకీయ నాయకుడు అనాలో మరి ఆయన ప్రజల సేవ చేయడానికి వచ్చారో తెలియదు కానీ అలాంటి రాజకీయ నాయకుడిని అయితే ఇంతవరకు చూడలేదు అయ్యా. అలాంటి బంగారం లాంటి మనిషి ప్రజల కోసం వాళ్ళ నాన్నగారికి లాగానే సేమ్ ఆయన పరితపించిపోతున్నారు. ప్రతీదీ ప్రజల కోసం విద్యార్థుల చదువు కోసం, యువత కోసం ఉద్యోగాలు ఎలా కల్పించాలి, రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలనే ఆలోచనతోనే 24 అవర్స్. వేరే రాజకీయాలు మాత్రం వాళ్ళ దగ్గర కనిపించట్లా. వేరే వాళ్ళని తిట్టటాలు కానీ, లేకపోతే వేరే వాళ్ళ మీద ఏమన్నా కక్ష తీర్చుకోవాలని కానీ మాటలు అంటాం కానీ ఏం లేదు. తెల్లారులేసిన కాడి నుంచి ఈ కూటమి నాయకులు మన పవన్ కళ్యాణ్ గారు కానీ, లేకపోతే చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ బాబు కానీ లేచిన దగ్గర నుంచి రాష్ట్రాన్ని ఎలా బాగు చేయాలి, మన ప్రజలకు ఎలాంటి మంచి చేయాలి, యువతకి ఎలా ఉద్యోగాలు తేవాలి, కంపెనీలు తేవాలి, పెట్టుబడులు తేవాలని ఆలోచిస్తున్నారే తప్ప వేరే రాజకీయంగా మాత్రం వీళ్ళు పని చేయట్లా. రాజకీయ నాయకుల్లాగా వీళ్ళు వ్యవహరించట్లా. అదేంటన్నా అసలు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత లోకేష్ గారు రెడ్ బుక్ రాజ్యాంగంతో అసలు మొత్తం భయభ్రాంతులకు గురి చేస్తాను, నిజం కాదా మరి అది? రెడ్ బుక్ రాజ్యాంగం కాదది. రెడ్ బుక్ అంటే భయపడే వాళ్ళు తప్పు చేశారని అర్థం. రెడ్ బుక్కి భయపడాల్సిన అవసరం ఏముంది? మీరు ఏ తప్పు చేయకపోతే ఆయన ఏమని రాసుకున్నారంటే, మీరు చేసిన అరాచకాలు, ఆ దౌర్జన్యాలు, ఇష్టారాజ్యంగా అక్రమ కేసులు, మీ ఇష్టం వచ్చినట్టు రాజరకంగా పరిపాలించటం ఇవన్నీ చూసి ఆయన తట్టుకోలేక కష్టపడి పార్టీని ఈసారి ఎలాగైనా పార్టీ నాకు అధికారంలో తీసుకురావాలని పాదయాత్ర చేసి ఎవరెవరు ఏ ఊరు వెళ్తే అక్కడ వాళ్ళకి కంప్లైంట్లు ఇచ్చారు. ఆ కంప్లైంట్లు ఇచ్చిన వాళ్ళని రాసుకున్నారే తప్ప కక్షగాను లేకపోతే వీళ్ళని మేము గవర్నమెంట్ రంగాన్ని మొత్తం తినేయటము వేసేయటము అనే కాదు. అధికారుల దగ్గర నుంచి రాజకీయ నాయకుల వరకు ఎవరైతే హింస పెట్టారు, ఏం చేశారు అని చెప్పి ఒక బాధతో రాసుకొని అది చేస్తున్నారే తప్ప అది కూడా ఏం చేయట్లేదు. ఇప్పుడు ఏదో అధికారులు కొంతమంది ఏదో చేశారని వదిలేశారు కదా, కానీ అసలు రాజకీయమే చేయట్లా. ఎంతవరకు డెవలప్ అంటే ఎవరైతే వైసీపీ నాయకులు ఉంటారో వాళ్ళు ఎవరిని టీడీపీ ఎవరైతే ప్రభుత్వం విమర్శిస్తూ ఉన్నారో కావాలనే వాళ్ళ మీద కక్ష సాధింపుగా కేసులు పెడతాను లోకేష్ తన రెడ్ బుక్ రాజ్యాంగంతో ఇదే ప్రభుత్వం అని చెప్పి వైసీపీ నాయకులు మాట్లాడుతున్నారు. మరి అలా చేసేవాళ్ళు అయితే 2 సంవత్సరాల్లో ఎవరండి, అందరూ బయటే తిరుగుతున్నారుగా, హ్యాపీగా తిరుగుతున్నారు, వచ్చి ధర్నాలు చేసుకుంటున్నారు, ఇష్టారాజ్యంగా మాట్లాడుతున్నారు, లోకేష్ బాబుని మాట్లాడుతున్నారు, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతున్నారు, పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడుతున్నారు. ఎట్టబడతాం మొన్నగాక నిన్న రాంబాబే కదా ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా పచ్చిపుతులు తిడితే వీళ్ళకి భయం ఎక్కడదే? వీళ్ళు భయపెడితే వీళ్ళు ఎంత ఇలా మాట్లాడతారా? రోడ్ల మీద తిరుగుతారా? భయం లేదు, ఏమి లేదు. వీళ్ళు ఏమి చేయట్లా. కక్షపూరితం మనం చేయకూడదు వాళ్ళకిలాగా. మన రాష్ట్రాన్ని బాగు చేసుకోవాలనే ఒక్క మంచి ఆలోచనతో ముందుకెళ్తున్నారు కూటమి నాయకులు, లోకేష్ బాబు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు తప్ప. అలాగే ఎమ్మెల్యేలు కూడా, మినిస్టర్లు కూడా చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ బాబుకి, పవన్ కళ్యాణ్ గారికి భయపడి చాలా కష్టపడుతున్నారు. ఈరోజు అంతకుముందు ఇష్టారాజ్యంగా ఎవడంటే అసలు ఎవరికి తెలియదు. ఏ ఎమ్మెల్యే పని చేస్తున్నాడో తెలియదు, ఏ మినిస్టర్ దేనికి చేస్తున్నాడో కూడా తెలియదు. ఇప్పుడు ప్రతిదీ అకౌంటబుల్గా మనం లెక్క చెప్పాలి. తెల్లారులు ఇస్తే చంద్రబాబు నాయుడు గారు ఊరుకోడు, లోకేష్ బాబు ఊరుకోడు, పవన్ కళ్యాణ్ ఊరుకోడు. మనం పని చేయకపోతే భయపడతా పని చేస్తున్నారు. అంటే లోకేష్ ఐటీ శాఖ మంత్రిగా ఉండి మన రాష్ట్రానికి రావాల్సిన పెట్టుబడుల విషయాన్ని కానీ, జాబ్స్ పరంగా కానీ అసలు పని ఏమీ చేయట్లేదని చెప్పి మాట్లాడుతున్నారు. మరి అలా నాయకులకి ఏం చెప్తారన్న మీరు? వాళ్ళు చెబితే ఉపయోగం ఏముందండి? ప్రజలు చెప్పాలి. ప్రజలు ఆయనకి ఎక్కడికి వెళ్తే అక్కడ బ్రహ్మరథం పడుతున్నారు. ఎందుకు పడుతున్నారు? ఆయన కష్టపడి పనిచేస్తున్నాడు. ఎక్కడికి వెళ్ళినా కంపెనీలు తేటమే కానీ, పెద్ద పెద్ద కంపెనీ వాళ్ళతో మాట్లాడటమే కానీ రాష్ట్రానికి మంచి చేయాలని ఆయన చూస్తుంటే వీళ్ళు ఎన్ని పిచ్చి మాటలు మాట్లాడుకున్నా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా ఇవన్నీ జరగవండి. అబద్ధం నిజం అవుతుంది కదా. వీళ్ళు ఎన్ని అబద్ధాలు ఆడినా, ఎన్ని అసత్యాలు చేసినా లోకేష్ బాబుకి కానీ, కూటమి ప్రభుత్వానికి కానీ ఏం డోకా లేదు. అఖండ విజయంతో మళ్ళీ ఇంక గెలుస్తుంది. నెక్స్ట్ రాబోయే ఎలక్షన్లో తిరుగు లేకుండా ఇప్పుడు కొన్నా ఇంకా ఎక్కువ గెలుస్తుందని నేను గట్టిగా చెప్తాను. మరి ఈ రోజున విద్యాశాఖ మంత్రిగా లోకేష్ గారు ఏదైతే మార్పులను తీసుకొచ్చారన్న అసలు
ఇదివరకు ఏదన్నా మీటింగ్ జరుగుతుంటే స్కూల్కి అన్ని సెలవులు ఇచ్చి పిల్లలందరినీ స్కూల్ వ్యాన్లలో తీసుకొని ఎక్కించుకొని తీసుకెళ్ళి మీటింగుల్లో కూర్చోబెట్టుకునేవాళ్ళు. ఇప్పుడు లోకేష్ బాబు స్కూల్ ఆవరణలో కానీ కాలేజీల్లో కానీ ఏ పార్టీ నాయకులు వెళ్ళటానికి లేదు. వాళ్ళకి రాజకీయాలు అంటించవద్దు. వాళ్ళు బంగారు భవిష్యత్తుగా చదువుకొని వాళ్ళు మంచి ఉద్యోగాలు కల్పించడమే మా ధ్యేయం. ఒక మీటింగ్కి వెళ్తే లోకేష్ బాబు ఒక అభిమాని కొడుకు జెండా పట్టుకుంటే తీసేసి జెండా టీషర్ట్ కూడా తీసేసి అరే బడికెళ్ళరా అని చెప్పి తిట్టాడు ఆయన. అలాంటి నాయకుడు మా లోకేష్ బాబు. ఈరోజు స్కూల్కి వెళ్తా పిల్లలు చక్కగా చదువుకుంటా మధ్యాహ్నం భోజనం కూడా సన్నబియ్యం పెట్టి వాళ్ళకి చక్కని ఆహారం అందుతుందా లేదని ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తా ఆయన ఇప్పుడు ఎన్నో మార్పులు తీసుకొచ్చారు విద్యాశాఖలో. కాలేజీ పిల్లలు కానీ 1వ తరగతి కాడి నుంచి 10వ తరగతి వరకు పిల్లలు హ్యాపీగా మా లోకేష్ బాబు అనే ధైర్యంతో ఇప్పుడు బాగా చదువుకుంటామే. కానీ అన్నిట్లో ఇప్పుడు ఏదైనా తప్పు జరిగిన వెంటనే లోకేష్ బాబుకి ఒక మెసేజ్ పెట్టేస్తున్నారు. పెట్టేయగానే ఆయన రియాక్ట్ అయిపోతున్నాడు వెంటనే. ఇదివరకు అదా లేదు. స్కూలు ఏదన్నా సీఎం మాట్లాడంటే స్కూళ్ళు మూసేయటం, పిల్లలందరం తోలుకెళ్తాం, అక్కడ ఎదరు కూర్చోబెట్టడం జనాలని, అది చేసేవాళ్ళు అదివరకు. ఇప్పుడు సెలవులు లేవు, హ్యాపీగా చదువుకుంటున్నారు, హ్యాపీగా ఉంటున్నారు. స్కూల్ విద్యార్థులు కూడా మార్పు వచ్చింది. అంటే మనం చదువుకుంటే మనకి దానికి తగ్గట్టుగా జాబ్స్ కావాలి. మరి ఈరోజు మరి ఐటీ శాఖ మంత్రి లోకేష్ గారు జాబ్స్ అని కల్పిస్తున్నారు మన ప్రభుత్వం. బోల్డ్ అని కంపెనీలు ఇప్పుడు కనపడతలేదండి. గూగుల్ వచ్చింది, ఎన్ని కంపెనీలు. ప్రతి జిల్లాకు ఒక కంపెనీని తీసుకొస్తున్నారు ఆ జిల్లా డెవలప్ అవడానికి. మా ఒక్క జిల్లాను, ఒక ఏరియాను, ఒక ప్రాంతము డెవలప్ కాకుండా ప్రతి జిల్లాకి ఒక కంపెనీ, 2 కంపెనీలు, ఈ జిల్లాలో ఈ కంపెనీలు ఉండాలి, ఈ జిల్లాలో ఈ కంపెనీలు ఉండాలి, ఈ ఏరియాలో ఈ కంపెనీలు ఉన్నారని అన్ని కంపెనీలు తీసుకొచ్చి ప్రతి ఒక్కరికి సమన్యాయంగా ఉద్యోగ కల్పన కావాలి, డెవలప్ అవ్వాలి అన్ని ఏరియాలు అని చెప్పి ఆయన తిరుగుతుంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా మాట్లాడినా ఎన్ని అబద్ధాలు చెప్పినా ఇవన్నీ పనికిరావండి. అన్నీ చూస్తున్నారు కదా, డెవలప్ అవుతుంది కనపడతలేదా? ఇప్పుడు అమరావతి ఏ విధంగా పరుగులు తీస్తుంది అంత ఒకసారి వెళ్ళి చూడాలండి. మాట్లాడేవాడు అంత అబద్ధాలు ఒకవేళ చూసి వచ్చి కూడా మాట్లాడాడు అనుకో, ఇక్కడ వాటిని మనం ఏం చేయలేం. ఇప్పుడు ఆకలేస్తే అన్నం తినే అన్న క్యాంటీన్ కూడా తీసేసిన వాళ్ళతో కూడా మనం వేస్ట్ అండి. కడుపు నిండప్పుడు అన్నం తింటున్నారు, 5 రూపాయలకి టిఫిన్ చేస్తున్నారు, మధ్యాహ్నం భోజనం చేస్తున్నారు, సాయంత్రం భోజనం చేస్తున్నారు 5 రూపాయలకి. ఎంత చేస్తున్నా ఇంకా అన్ని ఎన్ని చెప్పాలనుకున్నా ఎన్ని చేసినా అది చచ్చిపోయిన పార్టీ అయిపోద్దండి నాకు తెలిసి. అదేంటన్నా అసలు ఈసారి గెలిచేదేమేమో ఇంకా మామూలుగా కూడా అంటున్నారు. మరి మీరేమో అసలు ఇంకా రాదని చెప్పి మీరు అంటున్నారు. మరి వాళ్ళ నాయకులను గెలిచేదేమేమో అంటే ఏమో వ్యక్తం చేస్తున్నారు కదా. మరి నాకు తెలిసి 175కి 175 అన్నారు కదా, 175కి 175 అన్నారుగా 11 వచ్చినాయి. 11లో ఈసారి నాకు తెలిసి ఒకటి వస్తుంది. ఆ ఒకటి తీసేస్తుంది, గ్యారంటీ జరుగుద్ది. ఎందుకు చెప్తున్నానంటే సీరియస్గా ఇప్పుడు రాజకీయ నాయకులు చేసే పని కష్టం మొత్తం ప్రజలకి తెలుస్తుంది. వాళ్ళు పెట్టే పథకాలు కానీ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరకు వచ్చేసి వస్తున్నాయి, అందుతున్నాయి. కాబట్టి రోడ్లే కానీ, డ్రైనేజీలే కానీ, లైటింగ్ ప్రాబ్లమే కానీ, ఏ సమస్య వచ్చినా వెంటనే వాళ్ళకి ఇదివరకు అసలు ఏ సమస్య వస్తే ఎవరికి చెప్పుకోవాలో తెలిసే రకంగా ఉండేది. ఇప్పుడు ప్రతి చోట గ్రీవెన్స్ పెడుతున్నారు. ఆ గ్రీవెన్స్లో ఆ పరిష్కారం అవుతుందా లేదని మళ్ళీ దాన్ని అధికారులను అడిగి అసలు ఇది పని ఎందుకు అవ్వలేదని చెప్పి తిడుతున్నారు. కలెక్టర్లతో మాట్లాడుతున్నారు, మీటింగులు, క్రైమ్ ఏదైనా జరుగుతుంటే జిల్లా ఎస్పీలతో మాట్లాడుతున్నారు. ఎంత చేస్తుంటే ఇవన్నీ వాళ్ళు ఏదో భయపడి ఏదో ఈసారన్నా మేము వస్తామని ఊరినే ఏదో మాట్లాడుతున్నారే తప్ప వాళ్ళకు కూడా తెలుసన్న.